అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే. సో వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈరోజు మనతో పాటు యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఇంకా ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన అశోక్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. సో ఫర్ మీ ఇట్ ఇస్ నాట్ గ్రేట్ థ్రిల్. నేను ఐఎమ్ పార్ట్ చాలా సంవత్సరాలు చేశాను. డిఫరెంట్ సెక్రటరీగా చాలా సంవత్సరాలు చేశాను, అన్నీ చేశాను. డెఫినెట్గా ఏంటంటే ఉన్నది ఫెయిర్గా మాట్లాడతాం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం. సో బేసిక్గా నలుగురికి ఉపయోగపడుతుంది. బట్ ఇవాళ ఇండస్ట్రీ పరిస్థితి కొంచెం బాగాలేదు. కొంచెం కాదు, చాలా చేసుకోవాలి. అవి మాట్లాడుకొని దాన్ని ఎలా రివైవ్ చేయాలి. ఎందుకంటే దేశంలోనే తెలుగు అంటే చూస్తున్నారు అందరు చూపు. బట్ ఏమవుతుందంటే ఇండస్ట్రీని వన్ వే మనం కిల్ చేస్తున్నాం. ఎందుకంటే రేట్లు పెరగటం ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే దూరం చేసుకుంటున్నాం. మన ఆడియన్స్ని ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలి. దాన్ని కూర్చొని మాట్లాడి కాంపిటీషన్లో వెళ్ళి చేసుకుంటున్నాం, కానీ పోటీపడి ఫారెన్స్తో అలా అని పెంచేసుకుని. బట్ లాంగ్ లైఫ్ కావాలంటే ఇండస్ట్రీకి యూ హ్యావ్ టు డూ సమ్ సర్టన్ థింగ్స్. దాని మీద ఒక మంచి టీమే వచ్చింది, అందరు కూర్చుంటారు. అందరూ ఏకంగా అయితే ఒక్క మనిషి వలన ఏమి చేయలేము సార్. ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేషనే. అందరూ అనుకొని ఇండస్ట్రీని నిలబెట్టాలనుకుంటేనే ఏమైనా చేయగలం. డెఫినెట్గా మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ అన్నీ కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయి. మీరు చెప్పినట్టు తెలుగు సినిమాకి బ్యారియర్ లేకుండా అందరూ కూడా చూస్తున్నారు, అందరూ ఆదరిస్తున్నారు. బట్ ఇండస్ట్రీ బాగాలేదు అని ఇంతకు ముందు కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రసన్న కుమార్ గారు కానీ వీళ్ళందరూ ఎందుకు ఇండస్ట్రీ బాగాలేదు అని. ఇండస్ట్రీ బాగాలేదంటే సార్ ఒకటే సార్, ఎప్పుడైతే మనం పెంచేసి ఇవాళ ఒకప్పుడు అది సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ అండి. ఇవాళ ఎంటర్టైన్మెంట్ వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇవాళ థియేటర్కి సినిమాకి వెళ్తే 2000, 3000 ఒక ఫ్యామిలీకి ఖర్చు అవుతుంది. అంత డబ్బు పెట్టి ఎన్నిసార్లు చూడగలుగుతారు? సో మనం దాన్ని తీసుకోవాలి. సో అందరినీ దీనికి థియేటర్స్కి రప్పించాలి. ఇప్పుడు రాజమౌళి గారు ఈ బాహుబలి తీశారు. ఆయన టార్గెట్ ఏం చేశారు? ఎప్పుడు సినిమాకి రానటువంటి వాళ్ళని సినిమాకి రప్పించాడు ఆయన. ఎవరు సినిమాలు చూడనటువంటి వాళ్ళని కూడా రప్పించాడు. అందువల్ల ఆ గ్రాస్ ఇవన్నీ వచ్చినాయి. ఇవాళ మన సినిమా, తెలుగు సినిమా అందరు చూడటానికి ఇష్టపడి వస్తున్నారు. సో దాన్ని మనం ఉపయోగించుకొని అన్నెసరీ ఇది కాకుండా పెంచుకోవాలి. బడ్జెట్ ఉన్నప్పుడు పెంచుకోవాలి. బట్ అది వారం రోజులు 10 రోజులు చేయకుండా ఆ కంటిన్యూ ఫస్ట్ 3 days చేసుకొని. ఎందుకంటే అందరికి ఫస్ట్లో సినిమా చూడాలని ఉంటుంది, వారం తర్వాత సినిమా చూడాలని అనిపించదు. అందుకని ఫ్రైడే టు మండే సాటర్డేనో సండే దాకా పెట్టుకొని మండే నుంచి ఫ్లెక్సిబుల్ రేట్లు కనుక వెళ్తే సామాన్యులు కూడా చూడగలుగుతారు. అలా అట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫారెన్లో ఉంది, ఎక్కడైనా ఉంది, డిమాండ్ని బట్టి ఉంటుంది. డిమాండ్లో ఎక్కువ తీసుకోవడం, డిమాండ్ తగ్గినప్పుడు తక్కువలో అవాయిడ్ చేస్తే అందరు చూస్తారు. అలా ఎక్కువ మంది దూరం చేసుకోవాలి, మనం దగ్గర చేసుకోవాలి. దగ్గర చేసుకునే దానికి కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. బట్ అంటే టికెట్ రేట్స్ పెంచమనేది ప్రొడ్యూసర్సే అండ్ ఇంకా హీరో ఆ మార్కెట్ని బట్టి కూడా తనకి రెమ్యూనరేషన్ ఎక్కువ ఆఫర్ చేసేది కూడా ప్రొడ్యూసర్సే. ఇదంతా కూడా రెమ్యూనరేషన్ వల్లే వస్తుంది అని చాలా ఇప్పుడు వినిపిస్తుంది కదా. ఇవాళ మారిపోయింది సార్, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఓటీటీలో పెద్ద పెద్ద సినిమాలకే తిగానా లేదు. చూసి సినిమా హిట్ అయితే కొంటారు. ఎందుకంటే బడ్జెట్ ఒక చిన్న దాంట్లో దెబ్బతింటే మళ్ళీ ఇంకో సినిమా చేయగలరు. ఇంత బడ్జెట్లో తీసుకొని సినిమా దెబ్బ కొంటే వాడు అటాచ్ అయిపోతాడు, ఇంకా లేట్ వెళ్ళిపోతాడు. కొత్త వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇది సర్వైవ్ అవుతుంది, లేకపోతే అసలు సర్వైవ్ అవ్వదు. ఎక్కడో ఇది ఓవర్ నైట్ కొంచెం పాపులారిటీ వస్తుందని చెప్పి రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బు ఇక్కడ ఇన్ఫ్లో వస్తుంది. లేకపోతే పొలిటికల్గా వాళ్ళ పిల్లలు రావాలనేది, లేకపోతే ఇండస్ట్రీలో వాళ్ళ పిల్లలు రావాలనేది డబ్బుతో చేద్దామని ట్రై చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది, లేకపోతే అది కూడా ప్రాబ్లం అయ్యేది. సో దానికి తగ్గట్టే చూసుకొని అందరినీ ఒప్పించాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు ఉంటాయి, నువ్వు ఉండవని చెప్పను. వెన్ యూ ఆర్ ఫైటింగ్ విత్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ వాడుకొని కాస్ట్ దీనికుండా కాకుండా ఎలా చేయాలనేది చూసుకొని వాళ్ళందరితో ఇప్పుడు రెమ్యునరేషన్స్ కూడా మాట్లాడేటప్పుడు మనం ఎలా కాకుండా పెద్ద సినిమా దాంట్లో పర్సంటేజ్ తీసుకుంటే అప్పుడు ఈ కాస్ట్ తగ్గిపోతుంది. కాస్ట్ అన్నెసరీ కాస్ట్ తగ్గించుకొని చేయగలిగితే. ఎందుకంటే ఇక్కడంతా ఎవరు నా కొత్త అతను నాకు బెనిఫిట్ వస్తుందో అనుకుంటాడు, దిగినాక కదా తెలిసేది. దిగలేరు. ఇవాళ టాప్ మోస్ట్ వెళ్ళే హీరోలు కూడా ఆర్ ప్రొడ్యూసర్స్ కూడా పులిస్ వారీ చేస్తున్నారు. దిగితే మళ్ళీ ఆ నెక్స్ట్ రేంజ్కి వెళ్ళాలి. ఓవర్ నైట్ పెంచుకోకూడదు, స్లోగా వెళ్తేనే ఉంటుంది ఇండస్ట్రీ. దీని మీద తర్వాత మాట్లాడతాం. అంటే దిల్ రాజు గారు లాస్ట్గా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సో ఇటువంటి సమస్యల మీద పోరాడడం కానీ మాట్లాడడం కానీ డెసిషన్ తీసుకోవడం. ఇప్పుడు ఒక పొజిషన్కి వెళ్ళిపోయినాక ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాల అటాచ్మెంట్స్ ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. ఎంతవరకు ఆయన పరిధిలో చేయగలిగాడో చేశాడు, కానీ ఇంకా కొన్ని చేయాలి ఇంకొంచెం. బట్ అది ఏంటంటే అందరి సహకారం ఉండాలి. కొన్ని ఆయన చేతిలో ఉండవచ్చు. ఇప్పుడు వెన్ యూ ఆర్ ప్లేయింగ్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, నేను డిస్ట్రిబ్యూటర్ గురించే మాట్లాడతాను. నేను ప్రొడ్యూసర్ అనుకోండి, నేను ప్రొడ్యూసర్ గురించే మాట్లాడతాను. నేను ఎగ్జిబిటర్ అనుకోండి, ఎగ్జిబిటరే మాట్లాడతాను. నేను అన్నీ ఉన్నప్పుడు ఎవరికి ఏది మాట్లాడతాను?
అది డౌన్ ద లైన్. ఫైనల్ ఒక క్వశ్చన్ సార్, లాస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వెళ్ళి సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా, సో కలిసిన తర్వాత అంటే ఎటువంటి డెసిషన్స్కి ఇండస్ట్రీకి ఎటువంటి హెల్ప్ కోసం వెళ్ళారు, అంటే సత్కరించడానికి అడగడానికి టైం అడగడానికి వెళ్ళామని చెప్పారు, సో ఏంటి అది నాకు తెలియదు సార్, నేను అందులో లేను, అది ఏం జరిగిందని తెలియదు. వాళ్ళు ఇచ్చారు కదా స్టేట్మెంట్, సో అది అయ్యి ఉండొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే ఆయన మా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వ్యక్తి, ఆయనతో ఉండే పరిచయాలు ఉంటాయి, క్లోజ్ ఉంటారు కొంతమంది, దీని మీద వెళ్ళి ఉండొచ్చు ఎవరైనా. బట్ ఏదైనా సరే ఇండస్ట్రీగా వాళ్ళు ఇక్కడ తెలంగాణ సీఎం గారిని కానీ అలానే అక్కడ ఆంధ్ర సీఎం గారిని కూడా కూర్చోబెట్టి వాళ్ళకి సన్మానం చేయాల్సిన ఫస్ట్ బాధ్యత. ఇక్కడ ఒక వర్షన్స్ ఉంటాయి, అక్కడ ఒక వర్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయింది, అక్కడ డెవలప్ అవ్వాలి. సో దానికి తగ్గట్టు మాట్లాడుకొని దేనికి తగ్గట్టే రెండు కంబైన్ చేయకూడదు, రెండు ఒకదానికొకటి లింక్ చేయకూడదు. ఒక డెవలప్ ఇప్పుడు రిజర్వేషన్స్ పెట్టాం, బాగా డబ్బున్నాడు చదువుకున్నాడు వాడికి ఫెసిలిటీ ఉంటుంది, పూర్ పీపుల్కి డౌన్ ట్రాడన్ పీపుల్కి ఎలా ఉంటుంది, అందుకనే రిజర్వేషన్స్ పెట్టారు. యూ కెనాట్ బ్యారికేడ్ సేమ్ చేయలేం కదా, అలా సిచ్యువేషన్స్ని బట్టి చేయాలి, చేసి దాన్ని ఎలా తీసుకొస్తే బాగుంటుంది. ఇండస్ట్రీ మనుషులు కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటున్నాను. తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షులు భరత్ భూషణ్ గారు ఉన్నారు. హాయ్ సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది అధ్యక్షుడిగా ఎన్నికవడం ఈరోజు? చాలా హ్యాపీగా ఫీల్. ఓకే, అంటే డిస్ట్రిబ్యూటర్ల సెక్టర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి. సో ఎందుకు డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి ఈసారి అధ్యక్షుడిగా? రొటేటెడ్లో ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూటర్. సో ఇంతకుముందు దిల్ రాజు గారు ఉన్నప్పుడు అధ్యక్షుడిగా, సో ఆయన ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, ఇవన్నీ మీరు ఇంతకుముందు ఏమైనా అబ్జర్వ్ చేశారా? నేను 12 years నుంచి ఈసీలో ఉన్నాను, బాడీలో ఉన్నాను, కానీ వాటి గురించి నేను ఇప్పుడు కామెంట్ చేయను, చెప్తాను మీకు ముందు ముందు. ఎటువంటి డెసిషన్స్ తీసుకుని ముందుకెళ్తున్నారు, మీకు తెలిసిన సమస్యలు ఏమన్నా? ఏదన్నా ఇండస్ట్రీకి ఉపయోగపడేవే తీసుకోండి. సో ఇంతకుముందు అంటే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత. సో అంటే ఇండస్ట్రీకి ఎటువంటి హెల్ప్ తీసుకోవాలి అనుకుంటున్నారు, ఎటువంటి హెల్ప్ తీసుకుంటారు? ఇప్పుడు ఎలా అన్నది మేము ఒక ప్లాన్తో 2 గవర్నమెంట్ల దగ్గర వెళ్ళి కలుస్తాం. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, అందరినీ రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. కలిసి వాళ్ళ సహకారంతోనే పరిష్కరించుకోండి. సో ఇప్పుడు టీం వర్క్ అంటే ఇప్పుడు ప్యానెల్లో మీకు ఎక్కువ సపోర్టివ్గా ఉండేది, సో ఎక్కువ డెసిషన్స్ ప్రాబ్లమే లేదు. ప్రసన్న కుమార్ గారు కానీ, అశోక్ కుమార్ గారు, అవుట్ ఆఫ్ ఉన్న ఈసీలో ఉన్న కళ్యాణ్ గారు, వీళ్ళందరి సహకారం ఉంటుంది. దామోదర్ ప్రసాద్, ఆ ప్రాబ్లం లేదు. సో ఇంకా డిస్ట్రిబ్యూటర్ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడం, సినిమా తీసుకున్న తర్వాత ఎక్కువ నష్టాలు రావడం, ఎక్కువ ప్రాబ్లం. వాటి మీద కూడా మా జనరల్ బాడీ చర్చించుకుని మేము చేస్తాం. రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు పూరి గారు లాస్ట్ ఒక ఇష్యూ కానివ్వండి, లేదంటే కోరటాలు, ఇటువంటివన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్లకి వచ్చినప్పుడు సో వాటిలో ఎలా ముందుకు వెళ్ళాలి, డిస్ట్రిబ్యూటర్ స్ట్రాంగ్గా నిలబడాలంటే అనేది మీరేం చెప్తారు? మాకు ప్లాన్ ఉందండి, దాని ప్రకారం చేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.